తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనకు వెళ్లామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పలు బడా పారిశ్రామిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ విదేశీ పర్యటన ఓ మార్గం వేసిందన్నారు. ఈరోజు మరొక ప్రధానంగా హ్యుండాయికి సంబంధించిన ఈ మోటార్ ప్రధానమైన కంపెనీ మన రాష్ట్రంలో ఒక మెగా ఆటోమేటివ్ R&D సెంటర్స్ ఏర్పాటు చేయటం, దాన్ని గ్లోబల్ హబ్గా మారుస్తామనే ఒక శుభవార్తను మాతో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో బహుళ వస్త్ర కర్మాగారాలను ఏర్పాటు చేస్తూ ఉన్న యంగ్ వన్ ముఖ్యమంత్రి గారు వారి ప్రతినిధులతో సమావేశమైనప్పుడు హైదరాబాదులో ఆ యంగ్ వన్ సంస్థ వారు ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రకటన చేయటం జరిగింది. ఇందుకోసం ఎయిర్పోర్ట్కు సంబంధించిన అక్కడ సమీపంలో 10 ఎకరాలను కూడా కేటాయిస్తూ మరి ముఖ్యమంత్రి గారు లేఖను అందించడం జరిగింది. మనందరికీ తెలుసు, కొరియా కాస్మెటిక్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రసిద్ధి చెందింది. ఫార్మా అనుబంధ రంగాల్లో హైదరాబాద్ని ఇంకా పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. కొరియన్ బ్యూటీ పరిశ్రమను ఇక్కడ ప్రొడక్షన్ పరంగా కానీ వారి పరిశ్రమతో కొలాబరేషన్ చేయాలనే ఒక ఆలోచనతోనే అక్కడ ఉన్న కొబిటా కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీస్ ట్రేడ్ అసోసియేషన్ వారితో కూడా మేము ఒప్పందం చేసుకున్నాం MOU.